యోచన చేస్తూ ఉన్నప్పుడు నా పాట ఆల్రెడీ ఒకసారి చేశాను. మరి అదైన తర్వాత చాలా యోచన అయిపోయింది. ఒక మంచి పాట రాశాను, దాన్ని ఇంకా పొందుపరిచి ఒక మంచి ట్యూన్ కట్టి తీసుకొని వస్తే బాగుంటుండే అని. యాక్చువల్లీ ఫస్ట్ ట్యూన్ కూడా ఆయనే కట్టాడు. అది ఎట్లో వచ్చేసింది బయటికి. మరి అది కొద్దిగా డెప్త్ రావాలా, నాకు ఎస్పి గారితో పాడిపోయాలని చాలా ఇష్టం ఉండే. కానీ ఆయన చనిపోయారు. దెన్ ఆయన కుమారుడే నెక్స్ట్. అన్ని యోచన చేస్తూ ఉన్నప్పుడు హియర్ ఈజ్ అ మ్యాన్ కమ్స్. సార్ చేసేద్దాం, ఇంకేం లేదు సార్, చేసేద్దాంలే సార్, ఇంత అవద్దు ఇట్లా అవద్దు సార్, చేసేద్దాం. ఆయన నాకు ధైర్యం ఇచ్చాడు. మరి ఇస్ నన్ అదర్ దాన్ మై బ్రదర్ సైమన్ పీటర్ గారు. దయచేస్తే వేదిక మీదకి రావాల్సిన మనం చేస్తుంటున్నా. చెప్పాడతాడు దేవుని నామను మహిమపరుస్తాను. ఈయన క్రియేటివిటీని బట్టి సంతోషిస్తుంటాను. దేవుడు ఈ గొప్పగా చెన్నై ప్రాంతంలో వాడుకుంటున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాడతాడు దేవుని నామని మహిమపరుస్తాం. నాన్న రా. సో సాంగ్స్ చేయాలంటే సూపర్ యాత్రుడు అంటే సా దట్ క్వాలిటీ ఇన్ హిమ్ బ్రదర్ సైమన్. అక్కడి నుంచి వాస్తవాన్ని చెప్పనా, ఎక్కడి చోటకి ఎక్కించాడు నన్ను. నేను రాను అని చెప్పాను, ఎక్కని చోటికి ఎక్కించి పడిపోతాను, ఈత కూడా రాదు, మీరు చూస్తారు దాన్ని. సో దాన్ని ఏమైపోయిందో నాకు తెలీదు. కాబట్టి ఐ థింక్ బోత్ ఆఫ్ యూ విల్ ఓపెన్ దిస్, బట్ సార్ విల్ ప్రే ఫర్ దిస్. చేసుకుందాము. ప్రభా, ఎంతోమందిని నీవు పురికొల్పి నీ ఆత్మతో ప్రభా పాటలు రాయించి ఎంతో గొప్పగా వాడుకున్నావు. ఆ రుజువులు మా ముందు ఇంకా ఉన్నాయి. ఈ సమయంలో ప్రభా ప్రత్యేకించి జార్జ్ జీవితంలో చేసిన కార్యాలను బట్టి, నీ ప్రేరేపణ బట్టి తను ముందుకు వచ్చి ప్రభా నీ కొరకు కొన్ని మాటలు లిఖించి ఉండగా ప్రభా నీవు ఆశీర్వదించమని, మరి ఈ సమయంలో ప్రభా ఈ పాటను రిలీజ్ చేస్తుండగా ప్రభా నీవే నాయన ఈ యొక్క పాటను అభిషేకించమని, ఎంతోమంది వేల కొలది నాయన జీవితాలను తాకమని, పురికొల్పమని, మేలు చేయమని, పెంపొందించమని ఆయన నీ వైపు చూస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ నాయన ఈ సమయంలో ప్రభా ఈ యొక్క పాటను ప్రభా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామమున రిలీజ్ చేస్తున్నాము. మరి ప్రభా నీకు సమర్పిస్తున్నాము. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. నన్ను ఆదరించితివే, నీ కృపతో నన్ను బలపరచితివే. నీ ప్రేమతో నన్ను ఆదరించితివే, నీ కృపతో నన్ను బలపరచితివే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ మధ్యాహ్న సమయంలో ఈ రీతిగా బిగ్ స్టేజ్ నన్ను నిలబెట్టిన ఆ దేవాతి దేవునికి శతకోటి వందనాలు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ట్రస్ట్ చేసి ఈ పాటకి సంగీతాన్ని సమకూర్చమని అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు జార్జ్ ఫెర్నాండెస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి చాలామంది గొప్ప గొప్ప దైవజనులు వచ్చినారు, వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యగారు చాలా అద్భుతంగా సాంగ్ రాశారు. దానికి సంగీతాన్ని సమకూర్చి ఈ 25th సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో రిలీజ్ చేయాలని చెప్పినప్పుడు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా చేశానని అనుకుంటున్నాను. చూసిన తర్వాత మీరు చెప్పాలి, ఎందుకంటే నాకు భయం వచ్చేసింది. అంటే బ్రదర్ 25th యానివర్సరీ మంచిగా ఉండాలని సార్ చెప్పారు ఫస్ట్ చెప్పడమే. సో
చేశాను అనుకుంటున్నాను. మీరు చూసి ఇక మీరే బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఈ సాంగ్ ఎవర్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటుంది. మనకు రిలీజ్ అయిన తర్వాత మీరు ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రానున్న రోజుల్లో అనేకమైన అద్భుతమైన పాటలు రాబోతున్నాయి. ప్రార్థించండి. సో అయ్యగారు చాలా అద్భుతంగా ఆయన జీవిత అనుభవంలో నుంచి వచ్చిన పాట, ఆయన జీవిత అనుభవాల్లో నుంచి వచ్చిన పాటని ఈ విధంగా మీ ముందుకు తీసుకొచ్చాం. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. మన గొప్ప కోసమో మన ఘనత కోసమో కాదు, కానీ అయ్యగారి జీవిత అనుభవం అనేక మందికి ఆదరణకరంగా ఉండాలనే ఈ ప్రయత్నం చేశాము. సో చూడండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మరొక మారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జార్జ్ ఫెర్నాండెస్ అయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.